భారత్ అంటే ట్రంప్ కింకా కోపం తగ్గలేదా? పుతిన్ పర్యటన మరింత మండిపోయేలా చేస్తుందా? అందుకే కొత్తగా మళ్ళీ టారిఫ్ల ఆట కాదు వేట మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే భారత్పై 50% సుంకాలు విధించి ఇబ్బంది పెడుతున్న ట్రంప్ ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బియ్యంపై అదనపు టారిఫ్లు విధించబోతున్నాడు. ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అమెరికాలో బిర్యానీ మరింత భారంగా మారుతుందా? మళ్లీ సుంకాల మోత మొదలు పెట్టిన ట్రంప్ భారత్ బియ్యంపై అదనపు సుంకాల నిర్ణయం. అమెరికాలో బిర్యానీ మరింత భారం కాబోతోందా? అసలు ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? భారత్లో పుతిన్ పర్యటన ప్రభావమేనా ఇది? బియ్యంపై సుంకాలు విధిస్తే భారత్పై ఎఫెక్ట్ ఎంత? ట్రంప్ నిర్ణయంతో అమెరికన్లకే భారమా? ట్రంప్ నిర్ణయంతో ఆహార సంక్షోభం తప్పదా? రెండోసారి అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి భారత్ ను ట్రంప్ వరుసగా టార్గెట్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా ఒకసారి, సాకులు చూపించి మరోసారి సుంకాల మీద సుంకాలు వేస్తున్నాడు. 50% టారిఫ్లు విధించి ఇప్పటికే భారత్ ను ఇబ్బంది పెడుతున్న ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ నుంచి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ఆలోచిస్తున్నాడు. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు కారణమవుతోంది. చౌకైన విదేశీ వస్తువుల దిగుమతి తమ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తోందని అక్కడి రైతులు చేసిన ఫిర్యాదులతో ట్రంప్ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాడు. అమెరికా రైతుల కోసం $12 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీని ప్రారంభించేందుకు వైట్ హౌస్ లో జరిగిన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పలు దేశాలు చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయనే వాదనను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని ట్రంప్ అన్నాడు. భారత్, వియత్నాం, థాయిలాండ్ లాంటి దేశాలకు చెందిన సబ్సిడీ పొందిన బియ్యం దిగుమతులు తమ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను తగ్గిస్తున్నాయని ఈ మీటింగులో రైతులు వాదించారు. దీంతో రెచ్చిపోయిన ట్రంప్ చాలా దేశాలు తమను మోసం చేస్తున్నాయని, అందుకే సుంకాల విధింపునకు సిద్ధమవుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది ఖచ్చితంగా అమలయ్యే పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి. సీరియస్ చర్చల దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నాడు. అమెరికా రైతుల ఉత్పత్తులను దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని ట్రంప్ ఆదేశించారు కూడా. డొనాల్డ్ ట్రంప్ బియ్యం మీద సుంకాలు వేస్తాడు, ఎక్కువ బియ్యం భారతదేశం నుంచి అమెరికాకి వెళ్తుంది అని వార్త రావటం అది చాలా రూటీన్. అమెరికాలో ఉన్న వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళ ప్రోడక్ట్స్ బయట అమ్మాలి, వాళ్ళు చేసే ప్రోడక్ట్స్కి ఎక్కువ ధరలు రావాలని ఎప్పటి నుంచో ఉన్నది. కానీ అంత సులభం కాదు. ఎందుకంటే మనం కూడా అమెరికా నుంచి ఎన్నో వ్యవసాయ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తున్నాం. అమెరికాకు భారతీయ బియ్యం ఎగుమతుల మొత్తం విలువ దాదాపు $390 మిలియన్. అంటే మన కరెన్సీలో సుమారు 3,510 కోట్లు. అందులో బాస్మతి బియ్యం విలువ $337.10 మిలియన్. అంటే దాదాపు 3,028 కోట్లు. ఇది 2.74 లక్షల మెట్రిక్ టన్నుల పరిణామం ఉంటుంది. భారతీయ బాస్మతి బియ్యానికి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మార్కెట్ గా అమెరికా ఉంది. ఇక 61,341 మెట్రిక్ టన్నుల బాస్మతియేతర బియ్యం అమెరికాకు ఎగుమతి అయ్యింది. దీని విలువ $54.64 మిలియన్. అంటే దాదాపు 500 కోట్లు. బాస్మతియేతర బియ్యానికి ప్రపంచంలోనే అమెరికా 24వ అతిపెద్ద మార్కెట్ గా కొనసాగుతోంది. టారిఫ్లు పెంచక ముందు భారతీయ బియ్యంపై 10% సుంకం మాత్రమే ఉండేది. ఇప్పుడు 50% సుంకాలు విధించిన తర్వాత అది కాస్త 40%కి పెరిగింది. అమెరికాలో భారతీయ బియ్యాన్ని మనోళ్లతో పాటు గల్ఫ్ దేశస్థులు ఎక్కువగా వినియోగిస్తారు. భారతీయ వంటకాలకు అమెరికాలో రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతున్నందున భారత బియ్యానికి అక్కడ డిమాండ్ పెరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీలుకు సంబంధించి ఈ నెల 10 నుంచి ఢిల్లీలో చర్చలు జరగనున్నాయి. వీటిలో పాల్గొనేందుకు అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం
భారత్లో పర్యటించనుంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ సుంకాల నిర్ణయం ఈ మీటింగును మరింత ఆసక్తికరంగా మార్చుతోంది. భారత్ పేరు చెబితేనే రగిలిపోతున్న ట్రంప్ ప్రతిసారి ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. అయితే పుతిన్ 2 రోజుల పర్యటన ఇలా అయిందో లేదో అలా మరో బాంబు పేల్చారు ట్రంప్. దీంతో ఆ టూర్ మీద కడుపు మట్టతోనే ఇలా చేశారా అనే చర్చ జరుగుతోంది. అసలు నిజం అదేనా? ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారం అమెరికన్ల మీదే పడబోతోందా? రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో 2 రోజుల పాటు పర్యటించారు. ప్రధాని మోదీతో సమావేశమైన ఆయన భారత్తో రక్షణ రంగంతో సహా కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పుతిన్ పర్యటన 2 దేశాల బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసింది. నిజానికి పుతిన్ టూరుపై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు పడిన ఆందోళన అంతా ఇంతా కాదు. అయితే పుతిన్ పర్యటన ట్రంప్ కడుపు మంటకు కారణమైనట్లు కనిపిస్తోంది. ఆయన అలా వెళ్లిపోయారో లేదో ఇండియాపై ఇలా రెచ్చిపోతున్నాడు ట్రంప్. మరోసారి టారిఫ్లు అంటూ యుద్ధం మొదలు పెట్టారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ట్రంప్ హెచ్చరికలతో భారత బియ్యం ఎగుమతులపై, మరీ ముఖ్యంగా బాస్మతిపై పెద్దగా ప్రభావం ఉండదు అని, అంతిమంగా ఈ భారం అమెరికా వినియోగదారులపైనే పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ గతంలో పెంచిన 50% సుంకాల ప్రభావం భారత ఎగుమతులపై పెద్దగా పడడం లేదనే నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగం అధిక రీటైల్ ధరల రూపంలో అమెరికన్ వినియోగదారులపైనే విధిస్తున్నారని అంటున్నారు. భారతీయ బాస్మతికి ప్రత్యక్ష ప్రత్యామ్నాయం అమెరికాలో లభించేది కాదు అనేది మరికొందరి వాదన. భారతీయ బాస్మతి బియ్యానికి దాని ప్రత్యేకమైన సువాసన, రుచి, పొడవు కారణంగా గల్ఫ్, దక్షిణాసియా ప్రాంతాల సంప్రదాయ వంటకాలకు కీలక పదార్థంగా నిలుస్తోంది. బిర్యానీ వంటి వంటకాలకు బాస్మతి బియ్యం తప్పనిసరి. దీంతో ధర పెరిగినా డిమాండ్ తగ్గేలా కనిపించడం లేదు. ఇకటు భారత బియ్యం ఎగుమతి పరిశ్రమ కేవలం అమెరికాపైనే ఆధారపడలేదని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించి ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం, ఎగుమతిదారులు కలిసి కొత్త మార్కెట్లను అన్వేషించేందుకు ఎప్పుడూ కృషి చేస్తున్నారని, దీంతో ట్రంప్ నిర్ణయంతో భారత పరిశ్రమకు పెద్దగా నష్టం రాకపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.